నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2025 సంవత్సరం అప్పుడే వచ్చేసి అప్పుడే వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా సంబంధించి అంత పెద్ద హిట్లు అయితే సంవత్సరం అది అయితే రాలేదనే చెప్పుకోవాలి. మహా అంటే దాదాపు సెప్టెంబర్ నుంచో లేదా గతంలో ఆగస్ట్ అనేది కూడా కొంత సంక్షోభాన్ని నుంచి బయటపడేసిందని చెప్పుకోవచ్చు. కానీ సెప్టెంబర్ అక్టోబర్ మాత్రం పూర్తి స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం కలకల్లాడిందని చెప్పుకోవచ్చు. రానున్న నవంబర్ డిసెంబర్లో ఊహించినన్ని సినిమాలు అయితే లేవు. మహా అంటే ఒక అఖండ సినిమా తప్ప ఇంకేది కూడా కనిపించలేదు. సో మొత్తానికి ఈ సంవత్సరంలో ఈ సినిమాలు అయిపోయినట్టేనా అంటే ఏమంటారు? దాదాపు అక్టోబర్ కూడా చాలా డల్ అయిపోయిందండి. సినిమాలు అసలు ఏమీ లేవు. దీపావళికి ఎన్ని సినిమాలు రావాలి, అలాంటిది ఒక్క సినిమా కూడా చెప్పుకోదగిన సినిమా ఈ దీపావళికి లేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మిత్రమండలి కలెక్షన్స్ లేవు. ఆ తర్వాత తెలుసు కదా, కంటెంట్ లేదు కదా దాంట్లో. ఆ తర్వాత డూడ్ అంతో ఇంతో కొంత డూడ్ బెటర్ అయింది. ఈ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో డూడ్ కాస్త బెటర్ అయింది. ఆ తర్వాత కే ర్యాంప్, అందులోనూ ఏమీ లేదు. చివరికి ఆ నాలుగు సినిమాలు అనుకుంటే పోయిన వారం రిలీజ్ అయిన 4 సినిమాలు కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని మరీ రిలీజ్ చేశారు. ఒక సినిమా గురువారం ముందే ప్రీమియర్ షోలు వేసారు. ఆ తర్వాత 2 సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత కే ర్యాంప్ వచ్చింది శనివారం నాడు. ఇక ఆదివారం గ్యాప్ ఇచ్చేసారు, ఎట్టకు ఆదివారం వీకెండ్ అని. సోమవారం పండుగ అని చెప్పి గ్యాప్ ఇచ్చి మంగళవారం సినిమా రిలీజ్ అవటం. ఇవాళ రష్మిక మందన్న నేషనల్ క్రష్ హీరోయిన్ నడిచిన సినిమా డామా సినిమా, ఆయుష్మాన్ ఖురానా హీరో, తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. అది హారర్ కామెడీ సినిమా. కానీ అది కూడా అనుకున్నంత ఫలితాన్ని అయితే ఇవ్వాల. ఎందుకంటే ఒక పర్లేదు అంటున్నారు కానీ తప్పితే కొత్త లోకలాగా అది పెద్ద అది ఒక కాన్సెప్ట్ తీసుకుంటే వీడు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేశారు. కానీ ఇది కూడా పెద్ద ఫలితాన్ని ఇచ్చినట్టుగా ఎవరు చెప్పట్లా. హిందీ బెల్ట్లో ఎట్లా ఉందో చెప్పలేం, కానీ తెలుగు బెల్ట్లో అయితే తెలుగు డబ్ చేసినా కానీ అంత రెస్పాన్స్ అయితే లేదని చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో చెప్పుకోవాలంటే అత్యంత పెద్ద హిట్ సినిమాలు ఏవి అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? జనవరి నుంచి మనకి తీసుకుంటే అక్కడ సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ కలెక్ట్ చేసింది. అది పాన్ ఇండియా సినిమా ఏం కాదు. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాలంటే కాంతారా చాప్టర్ 1 అని రిలీజ్ అయింది సీక్వెల్. అది మాత్రం అనుకున్న దానికన్నా సినిమాల కంటెంట్ అంత లేకపోయినా కానీ కలెక్షన్స్ పరంగా బాగా కొలగొట్టిందండి. దాదాపు 700 కోట్లు కొలగొట్టడం అనేది గ్రేట్ అది. ఆ తర్వాత మిరాయి ఒకటి పెద్ద సినిమాలుగా చెప్పుకునే సినిమాల్లో మరి కూలీ అనుకున్న రేంజ్ కూలీకి రాలా. చిన్న సినిమాలు అనుకున్నాయి లిటిల్ హార్ట్స్ కానీ కోర్టు కానీ ఇలా మెరుపులు మెరిపించినాయి చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పర్లేదు అనిపించింది, కానీ అక్టోబర్కి వచ్చేసరికి మరీ డల్ అయిపోయింది. ఇప్పుడు రేపు రాబోయే వారంలో ఏం రిలీజ్ అవుతాయి అనుకుంటే ఒక రవితేజ మాస్ జాతర, అది మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. మరి ఆ మాస్ జాతర ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఒక క్రేజీ ప్రాజెక్టులో రేపు చెప్పుకోదగిన ప్రాజెక్టు ఒక మాస్ జాతరే. రేపు 37 తారీఖున రిలీజ్ అది. ఇక చూసుకుంటే మనకి సినిమాలు గారు నెక్స్ట్ వీక్ ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు చూసుకుంటే విద్రోహి సినిమా 24వ తారీఖు ఉంది. ఎర్రచీర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఎర్రచీర ఇప్పటికీ రిలీజ్ అవ్వాలా. 24 డేట్ ఇచ్చారు కానీ అవుతుందా లేదా చెప్పలేము. ఇక ధర్మవరం ఎర్రచీర అనుకోవాలి. ధర్మవరం సినిమా ఏమో 24, అది కూడా 24వ తారీఖే. ఇక మా జాతర 31. ఈ 4 సినిమాల్లో విద్రోహి కానీ ఎర్రచీర కానీ ధర్మవరం కానీ ఇటువంటి అంచనాలు లేకుండా ఉన్న సినిమాలు అవి. ఇక మా జాతర ఏంటంటే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి రవితేజ కాబట్టి 31ని దానికైతే ఉంది. సో అక్టోబర్ దాకా తీసుకుంటే ఇవి సినిమాలు ఉన్నాయి. సో రానున్నటువంటి ఒక నవంబర్ డిసెంబర్ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? నవంబర్లో అయితే ఇంకా చెప్పాలంటే చాలా డల్ ఉందండి పరిస్థితి. ఎందుకంటే రిలీజ్ మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే శివ ఒకటి 4K వెర్షన్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే బాహుబలి దానికి ఏంటంటే నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అని చెప్తున్నారు. 2 ఇంటర్వ్యూలు పెట్టాలా, 1 ఇంటర్వ్యూలు పెట్టాలని దాని మీద తర్జన భజన పడుతున్నారు. అవి రిలీజ్ ప్రాజెక్టులు కాబట్టి వాటికన్నా ఈ క్రేజ్ మిగతా సినిమా నవంబర్లో అయితే ఏమీ లేవు. నవంబర్లో చూసుకుంటే ఏంటంటే ది గాడ్ ఫ్రెండ్ సినిమా 7వ తారీఖు ఉంది. జటాధర 7వ తారీఖు ఉంది. ప్రీ వెడ్డింగ్ షో 7వ తారీఖు ఉంది. హరికథ 7వ తారీఖు ఉంది. ప్రేమిస్తున్న 7వ తారీఖు ఉంది. తారకేశ్వరి 7వ తారీఖు. ఇక ఆ తర్వాత వారం మరి 14వ తారీఖు చూసుకుంటే స్కూల్ లైఫ్ ఒకటి, సంతాన ప్రాప్తిరస్తు, జిగిరిస్సు, సీమంతం, అభినవ్, గత వైభవ, ఓచెలియా, ఇది 2వ వారంలో ఉన్నాయి సినిమాలు. ఇక 3వ వారం 4వ వారంకి వచ్చేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా రాంపోతినేని, ఇది కొద్దిగా మా ఒక మాదిరి హీరో కాబట్టి కొద్దిగా అంచనాలు ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే డిసెంబర్లో మనకు ఉన్నాయి ఎండ్ అయిపోతుంది కాబట్టి సంవత్సరాంతంలో మరి బ్లాక్ బస్టర్ హిట్లో ఇచ్చే నెలగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి డిసెంబర్లో కూడా
మనకి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే ఈసారి కూడా అప్పుడు పుష్పలాగానే ఈసారి కూడా అఖండ తాండవం రాబోతుంది. అలాగే మరి అవతార్ సినిమా రాబోతుంది. అలాగే మరి డిసెంబర్లో వాతియార్ కార్తీ సినిమా అఖండ మీద రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. ఇట్లా ఈ క్రేజీ ప్రాజెక్టులు చెప్పుకుంటే ఇవే ఉన్నాయి. ఇక చూసుకుంటే మనకి డిసెంబర్లో మోగ్లీ అనే సినిమా ఒకటి ఉంది 12వ తారీఖుని, తొలి కిరణం అని 14వ తారీఖు ఉంది, టైసన్ నాయుడు అని 25, ఛాంపియన్ 25, శంబాల 25, దాంతో క్లోజ్, డిసెంబర్ క్లోజ్. ఇట్లా ఉన్నాయండి సినిమాలు. అయితే వాస్తవానికి పండగల సందర్భంలోనే ఎక్కువ సినిమాలు పోటీ పడడం, లేదా మిగతా వారాల్లో పూర్తిగా సినిమాలు లేకుండా అయిపోవడం కూడా ఒక రకంగా ఈ యొక్క సినిమాల పోటీకి లేదా ఫ్లాప్ కావడానికి అది కూడా కారణం అనుకోవచ్చు అంటారా? అంతేనండి. ఇప్పుడు ఈ వారం తీసుకుంటే డ్యూడ్ సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు, కానీ జనాలు చూడటానికి సినిమాలు లేవు. ఆల్టర్నేటివ్ లేక డ్యూటీకి వెళ్తున్నారని అనిపిస్తుంది. తమిళ్లో హిట్ అయింది అది సినిమా, తెలుగులో ఒక విధంగా చెప్పాలంటే అంత పాజిటివ్ టాక్ ఏం రాలా, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాగా చెప్పొచ్చు. అలాంటిది వేరే సినిమాలు లేకపోవడం, ఆల్టర్నేటివ్ సినిమాలు చూడటానికి మార్గం లేకపోవడంతో డ్యూడ్ చూస్తున్నారు. ఏది బెస్ట్ అనుకున్నప్పుడు అలా ఒక విధంగా డ్యూడ్కి ప్లస్ అయింది. ప్రదీప్ రంగనాథన్ కూడా కలిసి వస్తుంది అనుకోవాలి. ఇప్పుడు రేపు సినిమా చూసుకున్నా కానీ మా జాతర కూడా అదే పరిస్థితి అవుతుంది. ఒక విధంగా సోలోగా రిలీజ్ అవ్వడం కూడా మంచిదే, ఎందుకంటే వేరే సినిమాలు ఏమీ పెద్ద అనుకున్న రేంజ్లో సినిమాలు లేవు ఈ నెలాఖరులో. ఖచ్చితంగా అది మా జాతరకి ప్లస్ పాయింట్. అయినా సరే నిలబెట్టుకోలేకపోతున్నారు. సినిమాలు లేవు, స్టార్ హీరోల సినిమాలు ఏమి లేవు. ఉంటే మా జాతర, లేకపోతే రామ్ పోతినే సినిమా, లేకపోతే బాలకృష్ణ సినిమా. తర్వాత అవతార్ సినిమా అనేది అది హాలీవుడ్ సినిమా కాబట్టి అంతో ఎంతో లాగేస్తుంది, అది 4వ పార్ట్ కాబట్టి. అయితే 2025 సంబంధించి టాలీవుడ్ హీరో అంటే ఎవరికి ఇస్తారు? 2025లో మనకి పలానా హీరోగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే వెంకటేష్ గారే చెప్తున్నారు. సంక్రాంతికి వస్తున్నావుతో బోనీ కొట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి రిషబ్ శెట్టి డబ్బింగ్ హీరోగా చెప్పాల్సి వస్తుంది. మన హీరోలుగా చెప్పాలంటే మనం పలానా హీరోకి కొట్టాడని చెప్పలేము, ఎందుకంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటేనేమో కాంతారా మన సినిమా కాదని చెప్పాల్సి వస్తుంది. కర్ణాటక వాడు సినిమా కాబట్టి దాన్ని మనం ఆ హీరోలుగా లెక్క వేయడం. మన హీరోలో పెద్దగా నాగార్జున గారికి అంత రేంజ్ రాలా. ఇక యంగ్ హీరోల్లో అంతో ఇంతో తేజ సజ్జాకే ఉంది. తప్పితే చిన్న హీరోలు మాత్రం కొట్టేశారు. అందరు దృష్టిని ఆకర్షిస్తున్న వాళ్ళు ఎవరైనా చిన్న హీరోలు అని చెప్పాల్సి వస్తుంది. అయితే 2025 సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా గురించి మీరు ఏం చెప్తారు? కాకపోతే కలెక్షన్స్ పరంగా చూసుకుంటానండి, జనవరి నుంచి మొన్న సెప్టెంబర్ వరకు మాత్రం కలెక్షన్స్ పరంగా భారీగా కొలగొట్టిన సినిమాగా చెప్పొచ్చు 2025. చిన్న సినిమాలు కూడా ఎక్కువ కలెక్షన్ రాబట్టినాయి. అలాగే కాంతారా సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం కానీ, డబ్బింగ్ సినిమాలు అయినా అవి రావడం కానీ, మిరాయి అని హిట్ రావడం కానీ, కోర్ట్ అని హిట్ రావడం కానీ, చాలా చిన్న సినిమాలు. కూలీ కూడా ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ రావడం కానీ, అది అట్లా చూసుకుంటే ఖచ్చితంగా కొన్ని మెరుపులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా లేకపోవటం, మరి ప్రభాస్ సినిమా రాజసాబు అది కూడా డిసెంబర్ వస్తే ఇంకా బాగుండేది, అది లేకపోవటం, మరి అల్లు అర్జున్ సినిమాలు లేకపోవటం, ఇవి పెద్ద లోటుగా చెప్పాల్సి వస్తుంది. రామ్ చరణ్ సినిమా పెద్ద అన్న అది కూడా లేకపోవటం, ఇలా చూసుకుని పెద్ద హీరోల సినిమా లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ ఇయర్కి సంబంధించి మార్క్స్ ఇవ్వాలంటే ఏం చేస్తారు, ఎంత ఇస్తారు 5కి? నేనైతే 5కి ఒక 4 దాకా ఇవ్వచ్చండి. అంటే చిన్న సినిమాలకి మంచి లైఫ్ ఉందని నిరూపించని ధైర్యం వచ్చింది కొంతమందికి. మన చిన్న సినిమాలు కూడా ఓపెనింగ్స్ రాపట్టుతున్న ధైర్యాన్ని ఇచ్చిన సినిమాలు చాలా కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఆ హోప్స్ అనేవి పెరిగింది. ఇప్పుడు దాకా స్టార్ హీరోల సినిమాల్లో లేవు అనుకున్న టైంలో చిన్న సినిమాలు వచ్చి మంచి హిట్లు సాధించడం అనేది చెప్పుకోదగ్గ పరిణామం. నాగ చైతన్య కానీ ఆ రేంజ్ హీరోలు కూడా కొంత మంచి మంచి హిట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగినాయి. అయితే 2026 లైనప్ ఎలా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? 2026లో మనం చూసుకుంటే పెద్ద సినిమాలు చాలా కనిపిస్తున్నాయి. కాకపోతే అందులో ఏవో సినిమాలు వస్తే ఏ వాయిదాలు పడితే చెప్పలేము. ఈ అనుకున్న సినిమాలన్నీ కూడా ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సిన విశ్వంబర ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సిన సినిమానే, రాజాసాబు ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సిన సినిమానే. ఇక చెప్పుకోవడానికి ఏముంది, మనశంకర వరప్రసాద్ తప్పితే అట్లా అనుకున్నప్పుడు. కాబట్టి పెద్ద సినిమా కూడా అది వాయిదాలు పడుకుంటూ 2026కి వెళ్ళటమే. అట్లా చూసిన అలాంటి సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అట్లీ సినిమా కానీ అల్లు అర్జున్ సినిమా కానీ 2026లో రిలీజ్ అవుతాయని నమ్మకాలు లేవు మనకి. కాబట్టి పెద్ద సినిమాల పరంగా చూసుకుంటే అది పరిస్థితి. ఇక 2025లో మెరుపులు ఏంటంటే వీరమల్లు సినిమా, అది అనుకున్న రేంజ్ రాలేదు. కానీ పవర్ స్టార్కి మాత్రం ఓజీ అనేది మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. మళ్ళీ ఆయన రిటైర్ అవుదాం అనుకున్న టైంలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనేలాగా ఓజీ అనేది
కలెక్షన్స్ పరంగా పవర్ స్టార్కి ఒక మైల్ రాయిగా చెప్పొచ్చు ఓజీ సినిమాని. అది అందువల్ల అక్కడ వెంకటేష్, ఇక్కడ పవర్ స్టార్ ఇద్దరు హీరోలే అని నిలబెట్టారు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి 2025కి సంబంధించి మాత్రం లాస్ట్న ఎండింగ్న, అదే స్టార్టింగ్ అండ్ ఎండింగ్న కొంచెం మురిపించింది. కాకపోతే ఇంకొంచెం మంచి లైనప్తో 2026 ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.